పిఠాపురంలో మరి అంత దగ్గరగా తిరిగినటువంటి మీకు టీడీపీ ఇన్ఛార్జి వర్మతో ఎందుకు విభేదం ఏర్పడింది? ఎందుకు వైరుధ్యాలు వచ్చినాయి? సార్ వర్మ గారితో ఎందుకు వైరుధ్యాలు వచ్చినాయి అంటే, సార్ నేను ఇప్పుడు మీ లైవ్లో కాల్ చేయమంటారు సార్, ఫోన్ చేస్తాను, ఎత్తరు ఆయన. ఎత్తరు. నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా నేను మెసేజ్ పెట్టానండి, సార్ కంగ్రాచులేషన్స్ వర్మ గారు ఆన్ అనౌన్సింగ్ ఆఫ్ యువర్ ఎమ్మెల్సీ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విత్ లోడ్స్ ఆఫ్ లవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఐ విష్ యూ టు సీ రీచ్ న్యూ హైట్స్ ఇన్ పాలిటిక్స్. రిగార్డ్స్ ఉదయ్ శ్రీనివాసన్ మెసేజ్ పెట్టాను, రిప్లై లేదు. ఆయనకి ఒక 4-5 సార్లు కాల్ చేశాను, లేపలేదు. వాళ్ళ అబ్బాయికి కూడా ఫోన్ చేశాను, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిన డ్రైవర్ చేత ఎత్తిచ్చారు. సర్లేండి పర్వాలేదండి, ఆయన పాపం ఏమనుకుంటున్నారు ఏంటో, ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నారు. మిత్రపక్షం అంటే ఎందుకని అంటే జనరల్గా తను స్ట్రైట్గా ఉంటాడు, తను స్ట్రైట్గానే ఉంటాడు. అయితే రాజకీయంగా తను ఎక్కువ ఆశించుండొచ్చు. సరే, రాజకీయంగా పొత్తులో భాగంగా ఎవరైనా సరే త్యాగం చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎవరైనా సరే త్యాగం చేయాల్సిందే కదా సార్. వాళ్ళకనే కాదు సార్, ఇప్పుడు ఎంతో మంది పెద్ద లీడర్స్ కొన్ని జనసేనకి ఇచ్చిన దాంట్లో టీడీపీ త్యాగం చేసింది, త్యాగం చేశారు. ఒక్కసారి కూడా పదవిని చూడని జనసేనకి 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా త్యాగం చేశారండి. అందరూ త్యాగం చేస్తారు. ఎందుకు తనతోటి అక్కడ ఎందుకు సెట్ కాలేదంటే, నేను ఒక్కడనే త్యాగం చేయదంటే కుదరదు కదా సార్. అన్నీ నాకే, నేను ఒక్కడనే నాకే కావాలి అంటే కష్టం కదా సార్. ఆ భావన ఉందంటారా వర్మలో? సార్ లేకపోతే కలిసి పనిచేద్దాం సార్, నేను రెడీ. ఓకే, మీరు రెడీ? నేను రెడీ. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేను కలిసి బొక్కే ఇచ్చి రమ్మని కలిసి పని చేద్దామంటే రెడీ. ఆయన్నే ముందు ఉండమని నేను వెనకాల ఉంటాను, అయినా పర్వాలేదు, ఏం చేయమంటారో చెప్పండి, నేను చేస్తానికి రెడీ. సో ఆయన నేనే ఉండాలి, పిఠాపురం నాది, పిఠాపురం మహారాజు నేను అనుకుంటే కష్టం కదా సార్. ఇప్పుడు రాజకీయాల్లో అది సాధ్యం, రాజకీయాల్లో అది సాధ్యం కాదు. ప్రజల ముందు నేను వెనక అనుకోవాలి సార్. రాష్ట్రం ఫస్ట్ ఈ వైసీపీ నుంచి నేను ఎమ్మెల్యే అవుతానా, వర్మగారు ఎమ్మెల్యే అవుతారా అనేది ఇంపార్టెంట్ కాదు సార్. రాష్ట్రంలో వైసీపీని దించాలి సార్. దానికి అందరూ కలుస్తున్నాం, కలిసినప్పుడు కొంతమంది త్యాగాలు తప్పు, కొంతమంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో ఇవన్నీ తప్పు అండి. నేను ఒక్కడనే, నేను ఎవరు మిగతా వాళ్ళు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం చేయను అంటే అది ఎలా అవుతుందండి? డిఫరెన్స్ అలా కష్టం కదా సార్.